ఒకే ప్రదేశంలో అనేక టెక్నాలజీలు వెండర్లను వెతుక్కోండి. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి. కొత్త భాగస్వామ్యాలను నెలకొల్పుకోండి. గుర్తించండి, మెరుగైన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నేడు చూడాలి అంటే రీన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పో 2026 ఫిబ్రవరి 12 నుండి 14 వరకు చెన్నై ట్రేడ్ సెంటర్, చెన్నై. నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తమ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. ఏపీలో ఎక్కడ చూసినా, సోషల్ మీడియా చూసినా, మెయిన్ న్యూస్ ఛానల్స్ చూసినా, ఏం చూసినా జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ గారి రాసలీలకు సంబంధించిన చాట్ వీడియోసే. ఏం చెప్తారు మీరు? ఇది ఒక దురదృష్టకరం. ఎందుకంటే మహిళలకు సంబంధించిన అంశాలు లేదా ఒక ప్రజాప్రతినిధులుగా వ్యవహరించే వాళ్ళు సొసైటీకి ఒక రోల్ మోడల్ గా ఉండాలి. వాళ్ళు ఒక ఆదర్శంగా ఉండాలి. సమాజాన్ని ఎమ్మెల్యే అయినా లేదా ఒక రాజకీయ పార్టీకి రిప్రజెంటేటివ్ గా ఉన్న సమాజాన్ని ప్రభావితం చేస్తారు. సెలబ్రిటీస్ కావచ్చు, లేదా సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు మరింత రోల్ మోడల్ గా ఉండాలి. ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో జరిగిందా లేదా అని పక్కన పెడితే అందరూ దీని అనైతిక కార్యక్రమం అని చూస్తాం. ఒక మహిళ పట్ల వ్యవహరించిన తీరుగానే చూస్తాం. ఇక్కడ జనసేన పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఏమంటున్నారు? ప్రధానంగా అది వ్యక్తిగత వ్యవహారం. నేను కూడా దాంట్లో పూర్తిగా ఎక్కిపిస్తాను. ఖచ్చితంగా వ్యక్తిగత వ్యవహారం. ఒక ఎమ్మెల్యేకి జరిగిన వ్యక్తిగత వ్యవహారంగా చూస్తాం. ఏం రాజకీయ పార్టీగా జనసేన అధినేత లేదా జనసేన పార్టీ నువ్వు ఇలా చేయని చెప్తుందా? ఎవరు చెప్పరు. అది వ్యక్తిగత వ్యవహారం. కానీ బయటపడిన తర్వాత ఆ వ్యక్తిగత వ్యవహారం ఎట్లా డీల్ చేస్తారు? రెండు బాధ్యతలు ఉంటాయి. ఒకటి, ఆయన పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి మరింత కఠినంగా ఉండాలి బయటపడిన తర్వాత. రెండు, వ్యక్తిగత వ్యవహారం. ఇప్పుడు ఒక వ్యక్తి ఇట్లా తప్పు చేస్తే చట్టం ఎట్లా చేస్తుందో ఈయన పట్ల అట్లే చేయాలి. మీరు వ్యక్తిగత అభిప్రాయం అయితే సాధారణ పౌరుడు లేదా సాధారణ వ్యక్తి ఒక మహిళ పట్ల కానీ ఇంకోటి ఇట్లాంటి చేస్తే ఎలాంటి కఠినంగా చట్టం వ్యవహరిస్తుంది? అరెస్ట్ చేస్తారా? కేసులు పెడతారా? చేస్తారు కదా. ఈయన పట్ల అట్లా వేసేయండి. అది వ్యక్తిగత వ్యవహారం కాబట్టి అది వ్యక్తిగతంగా నేను పార్టీ కూడా జోక్యం చేసుకొని ఎమ్మెల్యే అయినా సరే సాధారణ విషయాలు ఎట్లా జరుగుతాయి ఎట్లా జరుగుతాయి అని వదిలేయండి. లేదా మీరు సీరియస్ గా తీసుకోదలుచుకుంటే, ఒక మోడల్ గా తీసుకోదలుచుకుంటే ఏం చెప్పచ్చు? ఇప్పుడు ఉదాహరణ కమిటీ వేశారు. ఇక్కడ జనసేన వివాదాస్పద మాటలు బలం చేకూరుస్తున్నాయి. ఏది తప్పు జరిగింది ఆ ఎమ్మెల్యే వ్యవహారం అనేది కనపడుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఏమంటారు? వ్యక్తిగత వ్యవహారం అంటారు. మరి కమిటీ ఎందుకు వేసినారు? కమిటీ వేసి దీన్ని తేల్చున్నారు. కమిటీ వేసే అర్థం ఏంటి? విచారించారు. కనీసం ఒక మాట చెప్పొచ్చు. ఈ ఘటన మా దృష్టికి వచ్చింది, కమిటీ వేసాము. ఒకవైపు మా ఎమ్మెల్యేని అడిగితేమో ఇది కుట్ర కోణంలో ఏఐ వాడి చేశారు అని మా ఎమ్మెల్యే అంటున్నాడు, కుట్ర అంటున్నాడు. ఒక బాధితురాలుగా ఆమె వచ్చి బయట మాట్లాడుతూ ఉంది. రెండింటిని విచారిస్తాం. 2-3 రోజుల్లో, ఒక వారం విచారిస్తాం. మా ఎమ్మెల్యే తప్పు చేస్తుంటే మా ఎమ్మెల్యే పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. అట్ ద సేమ్ టైం మా మీద తప్పుడు ఆరోపణ చేస్తే వారి పట్ల అట్లే ఉంటాం అని ఎందుకు ప్రకటించలేకపోయారు? నిగ్గు చేయాల్సడానికే కదా. వీటన్నిటికన్నా వెళ్లే ముందు అసలు వ్యక్తిగత వ్యవహారం దగ్గరే మనం ఒకసారి ఆగుదాం. ఖచ్చితంగా ఒక మహిళగా నేను, ఒక అనలిస్ట్ గా మీరు ఖచ్చితంగా దీని గురించి డిస్కస్ చేయాల్సింది. ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైన పోస్టుల్లో ఉన్న వ్యక్తులు సామాన్యులు చేయడం లేదా కాదు, సామాన్యులు కూడా చేస్తూ ఉంటారు. అది వార్తే, ఖచ్చితంగా దాన్ని ఖండిస్తాం. బట్ ఒక నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తికి ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిగత జీవితం ఉండదు. కొన్ని విషయాలలో కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని హక్కులు ఉంటాయి. మీరు ఇంతకుముందు అన్నట్టు రోల్ మోడల్ గా ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. నిజంగానే ఒక ఆలోచన, ఒక కోరిక ఆ మనిషి వ్యక్తిలో ఉన్నప్పటికీ తనున్న పోస్టును బట్టో, తనున్న పొజిషన్ బట్టో వాటిని అన్ని త్యజించి ప్రజల కోసం సేవ చేయాల్సిన బాధ్యత ఈ ప్రజా నాయకులపై ఉంటుంది. ఒక అమ్మాయి బెదిరించడమో, లేకపోతే అక్కడ న్యూడ్ ఫొటోస్ వచ్చి అసలు చేయకూడదు కదా. అది వ్యక్తిగత వ్యవహారం ఎట్లా అవుతుంది? అంటే అందరూ చూసేశారు కాబట్టి దొంగ, ఎవరు చూడకపోతే దొరగా వెళ్ళిపోతాడా అతను? వ్యక్తిగత వ్యవహారం అని వారు అనుకున్నప్పుడు ఒక వ్యక్తితో ఎట్లా డీల్ చేయాలో అట్లా డీల్ చేయాలి కదా అనేది మొదటి అంశం. రెండోది, వ్యక్తిగత జీవితం ఉండొచ్చు, అది హుందాగా ఉండాలి. వ్యక్తిగత జీవితం అంటే ఏంటి? సమాజం అంగీకరించే వాటిలో వ్యక్తిగత జీవితం. ఇదేమి సమాజాన్ని అంగీకరించే విషయం కాదు కదా. రెండు, పోనీ మీరు అంగీకరిస్తున్నారా? ఆ ఎమ్మెల్యే గాని ఒక కుటుంబ సభ్యులు ఇది కరెక్ట్ అని అనుకుంటున్నారా ఈ పద్ధతి? కాబట్టి మీరు అంగీకరించలేదు, సమాజం అంగీకరించినటువంటి పద్ధతి వ్యక్తిగత జీవితంగా మీరు చూడలేరు. ఇది మొదటి అంశం. రెండోది, ప్రతి సందర్భంలో ఉమెన్ బాధితురాలుగా ఉంటా ఉంది, నిందలు భరిస్తా ఉంది. ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి. బాధితురాలు ఉమెనే, నిందలు మళ్ళీ ఆమెకే. ఇప్పుడు సమస్య ఎట్లా ఉంటుంది?
ఇప్పుడు ఆ అమ్మాయి నాకు అన్యాయం చేశారు, నన్ను పెళ్లి చేసుకుంటాడని మోసం చేశాడు, 2, 3 సార్లు ప్రెగ్నెన్సీకి సంబంధించి వచ్చింది అని ఆ అమ్మాయి బహిరంగ ఆరోపిస్తుంది. సమాధానం ఏఐని ఉపయోగించుకొని ఇది రాంగ్ అని అన్నారా? అక్కడికే ఆగిపోండి. అసలు వీడియోనే కాదు, ఇవన్నీ డీప్ తప్పుడు ఫేక్ ప్రచారాలు, అంటున్నారు. వీటిని పేక్ అంటున్నారు కదా, పేక్ పైన విచారణ చేసేసి చట్టపరమైన చర్యలు తీసుకునేసేది. కానీ ఒక పక్క పేక్ అంటూ ఆ అమ్మాయి అలాంటిదే అని మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు? అలాంటిదే అంటే కాబట్టి ఇంకేమైనా చేయొచ్చనా అర్థం? రెండోది, అలాంటిదే అని అన్నప్పుడు ఆమెతో ఇంక రిలేషన్ ఎందుకు? ఈయన ఎలాంటి వాడు? అమ్మాయి అలాంటిదని మీరు చెప్పదలుచుకుంటే అలాంటి వాళ్ళతో మీకేంటి రిలేషను? కాబట్టి మీరు ఎలాంటి వాళ్ళు? అంతకన్నా దారుణమైన వ్యక్తులుగానే ఉండాలి కదా. మీరు ఒక మహిళ వచ్చి బయటకు వచ్చి తన బాధ చెప్పింది. ఒకటి ఆమెకు అండగా నిలబడాలి. అండగా నిలబడడం అంటే గత చరిత్రకు పోతారు. గతంలో మనం చూసాం అనసూయ గారు వీళ్ళ వ్యవహారాల్లో కూడా. ఆమె మా డ్రెస్ గురించి ఎందుకు మాట్లాడతామంటే ఆమె జబర్దస్త్ ఎట్లా రాసుకున్నారు. సమస్య ఏంటంటే నా హక్కు నువ్వు ఎట్లా ప్రశ్నించేదని క్వశ్చన్కి ఆన్సర్ చేయరు. నీ గత చరిత్రతో తోలుతాడు. అంటే ఏంటి? ఉమెన్ కాబట్టి ఏమైనా మాట్లాడొచ్చు అనే ధోరణి ఒకటి కనిపిస్తుంది. ఫస్ట్ ఎందుకు చేస్తుందండి పద్ధతి? ఆమె అలాంటిదే కాబట్టి, ఈడు అలాంటి వాళ్ళే కాబట్టి అది బోనిలేని సమాజం అసహించుకోవాలి. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఘటనని అసహించుకోవడం కాదు, ఎపిసోడ్ని అసహ్యం చేసుకోవాలి. ఇద్దరు అట్లాంటి వాళ్ళు 80 సావన్లే అని సమాజం అనుకునేస్తే మనం సేఫ్ అయిపోదాం. దీనికి ఏం చేస్తున్నారు? అమ్మాయిపై నిందలేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆమె కరెక్టా తప్ప కాదు. ఆమె చెప్తుంది నాతో రిలేషన్స్ మెయింటైన్ చేశారు, పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు అని. అది అవునా కాదా చెప్పండి. పెళ్లి చేసుకుంటారంటే పెళ్లి చేసుకోండి, లేకపోతే ఇంకో పద్ధతులు దీనికి ఏం ఆన్సర్ చేస్తారో చేయండి. లేదా ఏఐని ఉపయోగించుకొని కావాలనే పేక్ అనుకుంటే కేసు పెట్టి తేల్చండి. ఆమె పైన చర్య తీసుకోండి. ఇది చేయకూడదు కదా ప్రజాపతి పైన. అంటే ఏది పైన కూడా ఒక్కొక్కటే స్టెప్. నా నియోజకవర్గ నాయకులేమో ఆ అమ్మాయి అలాంటిదే అంటారు, రాష్ట్ర పార్టీ ఏమో కమిటీ వేస్తుంది, ఇంకో ఆయనేమో నాకు సంబంధం లేదు అంటాడు, బ్లాక్ మెయిల్ చేసింది అంటాడు 20 కోట్లు. ఇక్కడే ఆయన తప్పు చేశాడని నిర్ధారణకు రావచ్చు. ఒక మహిళ ఒక ఎమ్మెల్యేని 20 కోట్లు ఎట్లా అడుగుతుంది స్వర్ణ గారు? బ్లాక్ మెయిల్ చేసే అవకాశం, బ్లాక్ మెయిల్ అనుకుందాం కాసేపు, ఆ బ్లాక్ మెయిల్ చేసిన 20 కోట్లు ఒక ఎమ్మెల్యేని మహిళ వచ్చి అడిగింది, బ్లాక్ మెయిల్ ఈ పొత్తి సంగతి తెలుస్తానంటే నువ్వు ఎక్కడో తప్పు చేసినట్టే కదా. ఒకవేళ బ్లాక్ మెయిలరే ఆ అమ్మాయి బ్లాక్ మెయిలర్ అనుకుందాం, బ్లాక్ మెయిల్ చేసిందంటే నువ్వు తప్పు చేసినట్టే కదా. అంటే ఒప్పుకుంటున్నావు, ఈ మొత్తం ఎపిసోడ్ లో నీ పాత్ర ఉందని ఒప్పుకుంటున్నావు. ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని అంగీకరించాలి, శిక్షకు గురి కావాలి. సమాజం వేసే శిక్షకు గురి కావాలి, టెక్నికల్ గా వేసే శిక్షకు గురి కావాలి. లేదు నేను కరెక్ట్ అనుకుంటే బై యాక్ట్ వెళ్ళిపో, చట్టపరంగా చర్య తీసుకో, ఫోరెన్సిక్ పంపించండి, ఎవరు తప్పు చేశారో తేల్చండి, ఖచ్చితంగా శిక్షించండి. మీరు నిలబడతారా? తప్పు చేయలేదని నిలబడండి, తప్పు ఉంటే తప్పు ఒప్పుకోండి. ఈ 2 పద్ధతులు కాకుండా ఒక పక్క నాకు సంబంధం లేదంటూ, ఇంకో పక్క అమ్మాయి పైన క్యారెక్టర్ అసెస్ చేసుకుంటూ, ఇంకో పక్క పార్టీ కమిటీ వేస్తా, ఇవన్నీ చూసినప్పుడు చాలా రెండోది ఇంకోటి కూడా స్వర్ణ గారు, పార్టీ కమిటీ ఎవరిని విచారిస్తారు మీరు? పార్టీ కమిటీలో ఎవరు ప్రొఫెషనల్స్ ఎవరు ఉంటారు? పోలీసు వాళ్ళు ఉండరు, టెక్నీషియన్ ఉండరు, పార్టీ లీడర్ ఉంటారు. వచ్చి ఆయన అడుగుతారు, నాకేం సంబంధం లేదు అంటాడు. ఆ అమ్మాయిని అడుగుతాడు, నాకు సంబంధం ఏదో చెప్తుంది. అసలు దీన్ని అప్పగించాల్సింది పోలీసులు కదా. వాళ్ళు చేస్తారు, ఇది ఫేక్ వీడియోనా నిజమేనా వాళ్ళు తెలుస్తారు. పార్టీ కమిటీ ఇట్లా ఇప్పుడు అవినీతి ఆరోపణలో ఇట్లాంటి విషయాలు పార్టీ కమిటీలు వేయొచ్చు. కానీ పార్టీ కమిటీలు వేయడం ఆడికి అయిపోతున్నారు. పార్టీ కమిటీ వేసినప్పుడు కనీసం ఒక ప్రకటన మేము తేల్చేస్తాం, ఆయన తప్పైతే ఆయన తేల్స్తాం, లేకపోతే అమ్మాయి తప్పైతే వెళ్తామని ఆ ప్రకటన చేస్తారంటే ఆ ప్రకటన చేయరు. కమిటీ వేసేస్తే గమ్మునైపోతారు. కాబట్టి ఆ రకంగా ఈ మొత్తం వ్యవహారంలో ఆ ఎమ్మెల్యే అదుపు తప్పాడు. రోల్ మోడల్ గా ఉండాల్సిన వ్యక్తి సమాజంలో ఉండకూడని వ్యక్తిగా మారాడు. మారిన తర్వాత దాన్ని సర్దిద్దుకోవడమా, వచ్చి సంజాయిషి చెప్పుకోవడమా, శిక్షకు గురి కావడమా, ఈ 2 పద్ధతులు వేసి ఎదురుదాడి చేయడం ఖచ్చితంగా అభ్యంతరకరం. ఖచ్చితంగా పార్టీ మరియు వ్యవస్థ కూడా సీరియస్ గా తీసుకోవాలి. ఈ కేసే కదా, ఏ కేసు అయినా సరే ఒక బాధితురాలు ముందుకు వచ్చినప్పుడు విచారించండి. ఆ అమ్మాయి కరెక్ట్ అన్నట్ల విచారణలో అమ్మాయి రాంగ్ అనుకుంటే అమ్మాయి కూడా చర్య తీసుకోండి, ఇంకో అప్పటి నుంచి చేయకుండా ఉంటారు. ఈయన తప్పైతే ఈయన పైన చర్య తీసుకోండి. పైపెచ్చు ఎమ్మెల్యే కాబట్టి మనకు నైతిక విలువల కమిటీ ఒకటి ఉంటుంది అసెంబ్లీలో. ఇట్లాంటప్పుడు పనిచేయాలి కదా అసెంబ్లీ నైతిక విలువల కమిటీ. నైతిక విలువల కమిటీ అంటే ఎమ్మెల్యేలు వాళ్ళ నైతిక ప్రవర్తనకు సంబంధించి అసెంబ్లీలో ఏదో బూతులు తిట్టుకుంటే ఇది కాదు, ఇది ఇంకా పెద్ద నైతిక విలువలకు సంబంధించిందే కదా. మీరు కూడా ఇన్వాల్వ్ కాండి. అంటే పెద్దవాళ్ళు అనుకునే వాళ్ళు సమాజానికి రోల్ మోడల్ తప్పు చేస్తే సమాజ వ్యవస్థలు కఠినంగా ఉంటాయని ఒకరి పట్ల వ్యవహరించండి, మళ్ళీ ఇంకెవడా పని చేయండి. ఒక ఘటన బయటపడినప్పుడు సీరియస్ గా లేకపోతేనే మళ్ళీ జరుగుతాయి. సార్ ఇప్పుడు ఒక మహిళ, అది ఏ రాష్ట్రమైనా ఎక్కడ పరిస్థితులు, మొన్న ఏపీనే చూద్దాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్లకు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించినా మేము ఊరుకునే లేదు, కఠిన చర్యలు తీసుకుంటామని మొన్నటికి మొన్నే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక మహిళ తన బాధను వ్యక్తం చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, మాటలు మాట్లాడినప్పుడు తను ఎదుర్కొన్న ప్రశ్నలు మనం చూసాం. దట్టు ఇప్పుడు ఆమెనే దోషిగా పాయింట్స్ అన్ని, ఫింగర్స్ అన్ని ఆమె వైపే చూపిస్తున్నాయి. ఇలా అయితే రేపు అన్న రోజు ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని ఫేస్ చేస్తున్నప్పుడు మహిళలు ధైర్యంగా ఎలా బయటకు రాగలుగుతారు? అట్మాస్ఫియర్ చాలా ని మంది రాష్ట్రాలు కల్పిస్తున్నాయా? చాలా మంది ఒక మాట అంటుంటారు, ఇట్లాంటి కేసుల్లో బయటకు వస్తారు, మాట్లాడతారు, వాళ్ళు చివరి వరకు నిలబడరు, ఎక్కడో ఒక చోట రాజీ పడిపోతారు అంటారు. హ్మ్. ఏం చేయాలి ఆ బాధితురాలు? వ్యవస్థ సపోర్ట్ చేయదు. అవును. ఒకటి తన తన ఒక బాధ పడిపోయిన మహిళ బయటకు వచ్చి మాట్లాడేస్తుంది, వ్యక్తం చేస్తుంది. సొసైటీ గాని లేదా వ్యవస్థలు ప్రధానంగా ఆమెకు అండగా ఉన్నాయనుకోండి, తెగేదాకా లాగుతారు. అండగా లేకపోతే ఎక్కడో ఒక చోట రాజీ పడిపోవడమో, ఎక్కడో ఒక చోట భయపడిపోవడమో ఏమి చేయగలరు? ఎంతకాలం అవుతారు? ముఖ్యంగా ఎక్కువ కూడా ఈ పార్టీ ఆ పార్టీ అన్న గానీ అధికారంలో ఉన్న వాళ్ళకి ఇట్లాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఏ పార్టీ అయినా సరే పవర్ లో ఉండే వాళ్ళు చేస్తారు. పవర్ లో ఉండే వాళ్ళకి ఇట్లాంటి విషయాలు బయటపడుతున్నాయి. అధికారాన్ని ఇట్లా దుర్వినియోగం చేసుకున్నాను సమ్ పర్సన్స్, ఈ పార్టీ ఆ పార్టీ అన్ను. అలాంటప్పుడు అధికారంలో ఉండే వాళ్ళు ఇట్లాంటి వాటి చర్యలకు పాల్పడి అధికారంలో ఉండే వాళ్ళు విచారణకు సరిగ్గా చేయకపోతే ఆ మహిళ అయినా, ఆ బాధితురాలైనా, బాధితుడైనా ఎంతకాలం ఫైట్ చేస్తాడు? హ్మ్. వ్యవస్థ నీతో ఉన్నాను అని ధైర్యం ఇస్తే ఉంటారు. ఒక చర్య తీసుకోండి. మీకు గుర్తుంటే ఒక ఎంఆర్ఓ పట్ల అనుకుంటా శ్రీధర్ రెడ్డి గారు మన నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యే, ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు, అప్పుడు వైసీపీలో ఉన్నారు. ఒక ఎంఆర్ఓ పట్ల కొంత అనుచితంగా అంటే కొంచెం అఫెన్స్ లోకి వెళ్ళి దబాయించినాడు, ఇట్లాంటి ఘటన కాదు, కొంచెం అధికారాన్ని ప్రదర్శించాడు అనగానే ఆయన పైన కేసు పెట్టేశారు. అప్పుడు ఎమ్మెల్యే ఆయన. దాని ఏమైంది? ఒక రైట్ సిగ్నల్ వెళ్ళింది. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా కేసులు పెట్టేస్తారు, మీద భయపడతాడు. కాబట్టి ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు ప్రభుత్వానికి వచ్చినటువంటి ఒక అవకాశం ఇది. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా సరే తప్పు చేస్తే ఫర్మ్ గా ఉంటాము అనే ఒక మెసేజ్ గాని ఇచ్చేసేయండి, ఇంకొకరు చేయడానికి కానీ ఇట్లాంటి ఘటనలు జరగడానికి కానీ ఆస్కారం ఆగిపోతుంది. ఎమ్మెల్యేకే దిక్కు లేదు ఇట్లా పనులు చేస్తే మన పరిస్థితి ఏంటంటే సమాజం భయపడుతుంది. అట్లాంటి సిగ్నల్స్ ఇవ్వకుండా అధికారంలో ఉండే ఇట్లాంటి చేస్తే ఏడో చోట రాజీ పడతారు, ఏదో చోట కేసు డైల్యూట్ అయిపోతుంది. లేకపోతే సోషల్ మీడియాని ఆధారం చేసుకొని ఎవరైతే బాధ్యత ముందుకు వచ్చారో వాళ్ళ క్యారెక్టర్ ని మరింత వాళ్ళకి ఎట్లాటోలే, వాళ్ళకి ఇది అలవాటు అనే మెసేజ్ ఇవ్వడం ద్వారా డిమోరలైజ్ చేయడం. సొసైటీ ఇద్దరు అలాంటి వాళ్ళే పట్టించుకోవడం. ఈ తరహా వల్ల ఇది చివరకు నిలబడలేకపోతున్నారు. సో ఎంత కాదన్నా మేల్ డామినేటెడ్ సొసైటీలోనే ఉన్నాము. మహిళలు బయటకొచ్చి మాట్లాడారనంటే లాస్ట్‌కి మళ్ళీ ఆ బాధితురాలే ఇన్ని మాటలు పడాల్సిన పరిస్థితి కనపడుతోంది. అందుకోసమే మహిళా నేతల్ని ఒక ప్రముఖమైన శాఖలలో మహిళలను కూర్చోబెడితే ఎంతో కొంతో కాస్త న్యాయం జరుగుతదనే హోప్ ప్రతి మహిళకి ఉంటుంది. ఇప్పుడు అక్కడ హోంశాఖ మంత్రి మహిళ, ఒక మహిళ ఉన్నారు, ఒక దళితురాలు, బాధితురాలు. న్యాయం జరిగే అవకాశం ఏమైనా ఉన్నట్టుగా మీకు అనిపిస్తుందా? అంటే కొంత చొరవ చూపిస్తే జరగచ్చు. బేసిక్ గా అనిత గారు హోంమంత్రి, ఉమెన్, సహజంగా ఏమనిపిస్తుంది, ఉమెన్ కాబట్టి మరింత కన్సెంట్ చూపిస్తారు కదా. మెన్ అయినా ఉమెన్ అయినా పదవి రీత్యా ఒకటే. బట్ ఒక ఉమెన్ కి సమస్య వచ్చినప్పుడు ఆ ప్లేస్ లో ఉమెన్ ఉంటే కొంచెం కన్సెంట్ కనబడుతుంది కదా. ఇప్పుడు ఉదాహరణకు మహిళా పోలీస్ స్టేషన్ వ్యవస్థ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. మహిళలకు ఏదైనా జరిగితే జనరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడానికి జంకుతారు, కానీ మహిళా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడానికి ధైర్యం వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండే నాతోటి మహిళ అని ఒక చిన్న భరోసా, నాతోటి మహిళ కాబట్టి ఓపెన్ గా చెప్పుకోవచ్చు బాధని, ఒక భరోసా. కాబట్టి హోమ్ మినిస్టర్ ఎవరున్నా చట్టం ఒకటే, బట్ మహిళ ఉండడం వల్ల ఇంకొంచెం నాకు న్యాయం జరుగుతుంది, కొంచెం కన్సెంట్ అనేది ఉంటుంది. కాబట్టి హోంమంత్రి గారు ఇట్లాంటి విషయాలు చొరవ చూపిస్తే హోంమంత్రిగా ఒక మహిళని పెట్టడం వల్ల సార్థకత వస్తుంది. మహిళ ఎవరున్నా హోంమంత్రి హోంశాఖే, బట్ ఉమెన్ గా ఉండి కొంచెం ఫార్మ్ గా వ్యాఖ్య అనుకో, ప్రతి మహిళకి ఏమనిపిస్తుంది, మహిళా హోంమంత్రి ఉండడం వల్ల ఇది నాకు న్యాయం జరిగింది అని ఒక అదనపు భరోసా వస్తుంది. ఖచ్చితంగా అనిత గారి గవర్నమెంట్, కానీ అనిత గారు ఇమీడియట్ గా రియాక్ట్ కావాలి, ఆ బాధితురాలతో మాట్లాడాలి, పోలీసులతో మాట్లాడాలి, సుమోటోగా కేసు బుక్ చేసి నిజానిజాలు తేల్చాలి. ఎమ్మెల్యే చెప్తుంది కరెక్టా, బాధితురాలు చెప్తుంది కరెక్టా తేల్చేసి కఠినంగా వ్యవహరించే పద్ధతులుగా ఆయన హోంమంత్రిగానే వ్యవహరిస్తే ఎవరు తప్పు చేయను. ఎమ్మెల్యే తప్పు చేసి ఎమ్మెల్యే పైన యాక్షన్ తీసుకోండి, తప్పుడు ఆరోపితే ఆమె మీద యాక్షన్ తీసుకోండి. ఇది కానీ సత్వరంగానే హోంమంత్రి కానీ చేశారనుకోండి ఆమె గౌరవం పెరుగుతుంది. మా మహిళని హోంమంత్రి చేయడం వల్ల మాకు ఈ అదనపు ప్రయోజనం అయిందనే భావన ప్రజల్లో వస్తే అది ప్రభుత్వానికి కూడా మంచిది. చొరవ చూపించదని చూడాలి. అది కొన్ని రోజులు తేలాలంటే టైం పట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ఇక మనం ఏపీలో జరుగుతున్న రాజకీయాలు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. చాలా బిజీ స్కెడ్యూల్స్‌తో ఇప్పటికే రైల్వే శాఖ మంత్రి అశ్విన్ గారిని కూడా కలిసారు. ఓకే. ఏంటంటారు ఈ సడన్ టూర్? అంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి బడ్జెట్లు ఏదో కేటాయింపులు అనే చర్చ వస్తుంది కానీ వరకు ఇప్పుడు అవకాశం ఇచ్చారేమో కలవమని. ఈయన బిజీగా ఉన్నాడా, వాళ్ళు బిజీగా ఉండి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారని తెలియదు. ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు బిజీగా ఉంటారు, మనం బిజీగా తిరిగే దాంట్లో బిజీగా ఉండొచ్చు, వాళ్ళ దగ్గర పోవడం వీళ్ళ దగ్గర పోవడం. అదే మనకి వినిపిస్తున్న మాట, భీమవరం గోదావరి జిల్లాల రైల్వే లైన్స్ కి సంబంధించి మాట్లాడడానికి వెళ్ళారు అంటారు. పవన్ కళ్యాణ్ గారు రైల్వే మంత్రి కలిసినప్పుడు మాట్లాడాల్సింది అది కాదు. అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావాల్సింది ఈ విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పడింది, మొన్నే జీవో ఇచ్చారు. దాంట్లో కీలకమైనటువంటి పలాసకు సంబంధించిన డివిజన్ ఏదో ఒకటి ఉంది, మంచి ఆదాయం వచ్చే డివిజన్. ఆ డివిజన్ రాయగఢ్ డివిజన్ లో కలిసిపోయింది. అంటే అది శ్రీగా మన ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి జోన్ లోకి వెళ్ళిపోతా ఉంది. అంటే మేజర్ రెవెన్యూ సోర్స్ ఉన్నటువంటి డివిజన్ రాష్ట్రాన్ని నుంచి వెళ్ళింది. కానీ ఇప్పుడు వారు మాట్లాడాల్సింది రైల్వే మంత్రితో, రైల్వే జోన్ ఇచ్చారు సంతోషం, కానీ రైల్వే జోన్ ఇచ్చినట్టు ఇచ్చి ఒక మేజర్ ఇన్కమ్ వచ్చే డివిజన్ మా రాష్ట్రంలో ఉన్న దాన్ని తీసుకొచ్చి పక్క రాష్ట్రంలో కలిపేస్తే నష్టం వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గుంతకల్ రైల్వే జోన్ లాభాల్లో ఉంది, విజయవాడలో రైల్వే డివిజన్ రెండు లాభాలు ఉన్నాయి, గుంటూరు డివిజన్ నష్టాల్లో ఉంది. ఇప్పుడు ఇంకొక దాన్ని పంపించేస్తే ఈక్వల్ అయిపోతే రేపు ఎప్పుడన్నా జోన్ లో ఫైనాన్షియల్ గా వీక్ అని ఉన్న జోన్ రద్దు చేసే పరిస్థితి ఇబ్బంది వస్తుంది కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ స్టెప్ ఈ జోన్ మార్చి దానికి సంబంధించిన డివిజన్ ఏదైతే కీలకమైన డివిజన్ ఉందో, వాల్టేర్ డివిజన్ అంటారు దాన్ని, ఆ ఏరియాలో మేజర్ సోర్స్ ని పక్క డివిజన్ దాన్ని సరిదిద్దమని చెప్పి అడగాలి. ఆ తర్వాత ఆయన నియోజకవర్గానికి సంబంధించి అడగచ్చు, ఆయన ఏమడుగుతారో చూడాలి. బట్ వీళ్ళు ఇప్పుడు చెప్తున్న దానికి చేసేదానికి ఏం పొందనట్లేదు. ఇప్పుడు బీజేపీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వం మేము ఇది అడిగాము, ఒక 100 అడిగితే వాళ్ళు కొన్ని చేస్తారు, వీళ్ళు ఏం అడుగుతారో తెలియదు కానీ వాళ్ళు అద్భుతాలు చేస్తారని వాళ్ళ తరపు వీళ్ళే మాట్లాడేస్తున్నారు. మామూలుగా ఎప్పుడు కూడా మనం అడగతా ఉండాలి, కేంద్రాన్ని అడుగుతుంటే వాళ్ళు కొన్ని అడిగితే కొన్ని చేస్తారు. ఇప్పుడు అడగడం మానేసి కాదు, వాళ్ళు ఏమి చేసినా అదొక అద్భుతం ఆంధ్రప్రదేశ్ కి, ఒకరితో పుచ్చుకునే ఉపన్యాసాలు ఎక్కువైపోయినాయి. ఇంక వీళ్ళు ఏం అడుగుతారు, వాళ్ళు ఏం చేస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు టూర్ సాధించాతే మిత్రపక్షాలు ఉండడం వల్ల ఆయన ప్రత్యేకంగా పిలిస్తే మాట్లాడితే ఆయన చెవుల్లో ఏం మాట్లాడినారు, ఇంత ఏం మాట్లాడినారు, ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ఇట్లాంటి ఊహలు వస్తుంటాయి. బహుశా వారు బహిరంగ మాట్లాడిన తర్వాత కానీ మనకు అర్థం కాదు. అంటే అమిత్ షా గారిని కూడా కలవబోతున్నారు. మీరు అన్నట్టుగా బడ్జెట్ సమావేశాల్లో భారీగా నిధులు తీసుకురాబోతున్నారు. ఆ క్రెడిట్స్ అని పవన్ కళ్యాణ్ గారికి. ఇటువంటివి కూడా మనం వింటూ ఉన్న నేపథ్యంలో నిజంగానే భారీగా నిధులు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? బడ్జెట్ సమావేశాలలో ఇప్పుడు కలవడం ద్వారా ఏమీ రాదు, ఎవరు కలిసినా రాదు. ఇదన్నా డిసెంబర్ లో అప్పుడు ఇప్పుడు బడ్జెట్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది, రహస్యంగా బడ్జెట్ పెట్టుకుంటారు, ఎందుకంటే బడ్జెట్ లీక్ చేయరు ఫైనాన్స్ మినిస్టర్. కాబట్టి బడ్జెట్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. మీరు నిజంగా ఏదైనా చేయదలుచుకుంటే 1.5 నెల 2 నెలల క్రితం పోతే శాఖల వారీగా వాళ్ళకి ప్రజెంటేషన్ ఇస్తే ఎంతో కొంత మార్పు వస్తుంది. ఇప్పుడు పోవడం ద్వారా అదనంగా ఏం రాదు. కాకపోతే మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ కలిసినారు కాబట్టి ఇది వచ్చింది, లోకేష్ గారు లెటర్ రాసినారు కాబట్టి ఇది వచ్చింది. మొన్నెప్పుడు లోకేష్ గారు పార్లమెంట్ నాయకులతో కేంద్ర ప్రభుత్వం మీద ఎవరైనా విమర్శలు చేస్తే ధీటుగా మీరు సపోర్ట్ కూడా అన్నారు. మనం అడగాల్సింది రాష్ట్రం నుంచి ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం కూటమిలో ఉంది కాబట్టి వీళ్ళు అడగలేకపోవచ్చు. ఆ వైసీపీ వాళ్ళకు ఇతర పార్టీ వాళ్ళకు లింకులు ఇచ్చి మీరు అడగండి చూడండి, మా బదులు మేము అట్లా అడగలేమని అట్లా సహాయం, అట్లాంటి పాత్ర పోషించాలి. అంతే తప్ప ఎవడు అడిగినా మీరు దాడి చేయండి అంటే నీకు ఏ రాష్ట్రానికి ఏమవుతుంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వాళ్ళు అడగతారు తప్ప వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళని ఏమనే పరిస్థితి ఇది లేదు. మరోపక్క లోకేష్ గారు మాట్లాడిన మాటలు మనం తీసుకున్నట్లయితే కూటమికి విడాకులు లేవు, చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు గాక, బట్ వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం అన్నారు. కూటమి అంటే ఎవరు? బీజేపీ అంటారు కానీ ప్రధానంగా జనసేన, తెలుగుదేశం ఇదే కదా. బీజేపీ వీళ్ళు చెప్తే ఉండేది లేదు, వాళ్ళు ఎప్పుడు మేము కలిసి ఉంటామని చెప్పరు, విడిపోతామని చెప్పరు, వాళ్ళకి ఎప్పుడు చేస్తారు. వాళ్ళు ఉంటారు మాతో అని చెప్పే ధైర్యం వీళ్ళకి కూడా లేదు, ఎందుకంటే అది జాతీయ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ. కలిసి ఉండేది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో జనసేన, తెలుగుదేశం. విడాకులు లేవని లోకేష్ గారు చెప్పడానికి మనం ఎందుకు ఆశ్చర్యపోవాలి? ఇప్పుడు ఆయనేమో ఇప్పుడు 100 సార్లు చెప్పినాడు 15 ఏళ్ళు కలిసి ఉంటాం, 15 ఏళ్ళు కలిసి ఉంటాం, చంద్రబాబు గారే మా ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. వీళ్ళేం పోయింది? ఇప్పుడు మేజర్ పార్టీ ఎవరు? తెలుగుదేశం పార్టీ. 15 ఏళ్ళు చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు, లీడర్షిప్ మీకే ఇచ్చా, మీరు అడగకుండానే 15 ఏళ్ళు కలిసి ఉంటానన్నాడు.
ఆయన కలిసి ఉంటారంటే లాభం వచ్చి వీళ్ళు వద్దని చెప్తారా? కానీ పవన్ కళ్యాణ్ గారు అంత బోల్డ్ స్టెప్ వాళ్ళ పార్టీ నుంచి చేసేసిన తర్వాత ఆ ధైర్యం లోకేష్ గారికి ఎందుకు రాదు? మేము ఉంటాం, కలిసే ఉంటాం, విడాకులు తీసుకోవాల్సిన అవసరం రాదంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు. ఎవరైతే తాము కలిసి ఉండాలో వాళ్ళు చెప్పేస్తున్నారు, పదే పదే వద్దన్నా చెప్తున్నారు మీతో మనం కలిసి ఉందాం అని. 15 ఏళ్ళు, 1-2 కాదు, నెక్స్ట్ ఎన్నికలో కాదు, 15 ఏళ్ళు కంటిన్యూగా మనమే కలిసి ఉందాం. 15 ఏళ్ళు కూడా అన్కండిషనల్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే. ముఖ్యమంత్రి పెట్టాన్ని తెలుగుదేశానికి వదిలేసినారు. 15 ఏళ్ళు కలిసి ఉంటారని పవన్ కళ్యాణ్ గారే చెప్పగలేంది, కలిసి ఉంటామని ఇది విడిపోదని లోకేష్ గారి ధైర్యం ఎందుకు రాదు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రకటనలే లోకేష్ గారి ఆ ప్రకటనకి వచ్చినటువంటి మోరల్ సపోర్ట్. ఓకే. సో మరి ఈ నేపథ్యంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నాయి అని చెప్పారు కదా. ఉన్నాయి కదా, కనపడుతున్నాయి కదా, చాలా చోట్ల కనపడుతున్నాయి కదా. ఉంటాయి అంటే పవన్ కళ్యాణ్ గారు మనం కలిసి 15 ఏళ్ళ పాటు ఉండాలనుకున్నాం కాబట్టి ఇట్లా వాటిని నేను ఎందుకు పట్టించుకోలేదు. కలిసి అక్కడక్కడ 15 ఏళ్ళు ఉండాలనుకుంటున్నారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి క్లియర్ గారు అధికారంలోకి రాకూడదు అని అంటే మేము కూటమిగా కలిసికట్టుగా ఉండాల్సిందే. ఇండివిడ్యువల్ గా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినా, ఇండివిడ్యువల్ గా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా నెగ్గే పరిస్థితి లేదు కాబట్టి కూటమిగా ఉంటే మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ అధికార పీఠం చేజిక్కించుకోకుండా ఆపగలరు. సో ఆపడం ఒకటి, కోసమే కూటమా? వీళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసమే వీళ్ళు కూటమి. పైకి ప్రజలు అవి ఇవి అంటారు కానీ బేసిక్ గా వీళ్ళు ఎంత ఐక్యంగా ఉన్నారు అంటే కారణం జగన్మోహన్ రెడ్డి. వాళ్ళిద్దరు ఐక్యంగా ఉండడం జగన్ కారణం, వీళ్ళ కారణం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకనొక సందర్భాల్లో మన మీడియా హెడ్ క్వార్టర్లోనే చెప్పాను, జగన్ రాబోయే కాలంలో వీళ్ళు మరింత కలిసి ఉంటారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ బీజేపీ వాళ్ళు రంగప్రవేశం చేసి మాకు వద్దు అని అనుకుంటే తప్ప పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో ఉంటారు. రీజన్ జగన్మోహన్ రెడ్డి. రాబోయే కాలంలో మరింత ఐక్యంగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే రాబోయే కాలంలో జగన్మోహన్ పెరుగుతున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెరిగేది తప్ప తగ్గేది ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలపడితే వీళ్ళంత ఐక్యంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఐక్యంగా తగ్గడం కోసం ఆయన బలహీనపడాడు కదా, ఆయన అందరూ కలిసే కొట్టదాం అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన బలపడుతూనే ఉంటాడు, వీళ్ళు కలిసే ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్న రోజులు వీళ్ళు కలిసే ఉంటారు. ఎప్పుడు విడిపోతారంటే ఒక తెలుగుదేశం పార్టీనో లేదా బీజేపీనో ఇట్లా ఉండడం వల్ల మనకు లాభం లేదు, బయట పోతే బాగుంటుందని అనుకుంటే వాళ్ళు అనుకుంటే తప్ప పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయనకు అర్థమైంది కదా. 19 చూసినాడు, 24 చూసినాడు. 19లో ఏం చూసినారు? ఒంటరిగా పోటీ చేస్తే మనం గెలవలేము, చివరికి ఆయన కూడా ఎమ్మెల్యేగా ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. 24లో కలిసి ఉంటే 21 గెలిచినాం, ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది, ఒక పవర్ షేర్ వచ్చింది. కాబట్టి జగన్మోహన్ మనం ఇడిగా పోటీ చేస్తే మన అస్తిత్వం ఉండదు, కలిసి పోటీ చేస్తే ఈ రిజల్ట్స్. కాబట్టి 19 విడిగా పోటీ చేయడం రిజల్ట్స్ చూసేసినారు, 24 కలిసి ఉండడం రిజల్ట్స్ చూసేసినారు. కాబట్టి ఖచ్చితంగా జనసేన తన అస్తిత్వం కోసం కలిసి ఉంటారు. కాబట్టి ఆ మాట రాజకీయ పార్టీలు అనవు, మేము ప్రజల కోసమే కలిసి ఉన్నాం, సమాజం కోసం కలిసి ఉన్నాం, జగన్ రానీకుండడం కోసం కాదు, జగన్ రానీకుండడం కోసం కాదు, వీళ్ళు గెలవడం కోసం. జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఓడించలేని పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బలపడుతూనే ఉంటాడు, వీళ్ళ ఐక్యత కూడా అయిష్టంగానే సరే బలపడుతూనే ఉంటుంది. కాబట్టి జగన్ గారు బలంగా ఉన్న రోజు వీళ్ళు కలిసే ఉంటారనేది క్లియర్ గా అర్థమవుతుంది. మొన్న విజయసాయి రెడ్డి గారు కూడా అదే మాట చెప్పారు, కూటమి ఉన్నంత వరకు వైసీపీ నెగ్గే ఛాన్సెస్ లేవు అని. దట్ మీన్స్ ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన భ్రమ. కూటమి జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్న రోజులు వాళ్ళు కలిసి ఉంటారనేది సత్యం, కానీ వాళ్ళు కలిసి ఉన్న రోజులు జగన్ రాడనేది అసత్యం. ఎందుకంటే 19లో కలిసి లేరా? మీరు అనొచ్చు ఏడ కలిసి ఉన్నారండి, 19లో వాళ్ళు విడిపోయారు కదా, జనసేన ప్రైవేట్ గా పోటీ చేసింది కదని. అది నష్టం జగన్ గారికి. ఎందుకంటే తెలుగుదేశం జనసేన విడివిడిగా పోటీ చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించే దాదాపు 6.5% ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ఓటేశారు. వీళ్ళందరూ ఎవరు? తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తూ ఓటేసినారు. అదే పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశంతో ఉనుంటే 6.5% వచ్చిన ఓట్లు కనీసం 2-3% ఓట్లు జగన్ పడి ఉంటాయి. కోపం ఉంది, చంద్రబాబు గారి మీద కోపం ఉంది కదా, ఆ కోపం కొంతమంది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండే ప్రతి పార్టీకి ఓటేసే అలవాటు ఉంటుంది ప్రజలకి. జనసేన కూడా కొన్ని ఓట్లు పడ్డాయి. అదే జనసేన కానీ తెలుగుదేశంతో కలిసి ఉంటే 1-2 సీట్లు ఏమైనా జనసేనకు వచ్చి ఉంటాయేమో కానీ బేసిక్ గా తెలుగుదేశం వ్యతిరేక ఓట్లు ఏదైతే 2%, 3% జగన్ గారు పడి ఉంటాయి. అప్పుడు జగన్ గారి ఓట్లు 53-54% పోయింటాయి, 51% కాదు. కాబట్టి ఆ రోజు విడిపోవడం ద్వారా జగన్ గారు ఎప్పుడు చెప్తుంటారు కదా,
మీరు కలిసే ఉన్నారు, విడిపోయినా కూడా కలిసే ఉన్నారు. ఎందుకు విడిపోయినారంటే నా ప్రతిపక్ష ఓట్లు చేర్చడం కోసం. కాబట్టి అప్పుడే చేసి అంటే 24లో 29లో కలిసే ఉన్నారనుకోండి, తెలుగుదేశాన్ని వ్యతిరేకించే ప్రతి ఓటు ఎక్కడ చేయకుండా నేరుగా జగన్ ఖాతాలో పడిపోతుంది. కాబట్టి అదే పవన్ కళ్యాణ్ గారిని 29లో బయట వచ్చినాడు అనుకోండి, తెలుగుదేశాన్ని వ్యతిరేకించే కొన్ని ఓట్లైనా పవన్ కళ్యాణ్ గారు పడతాయి, బయట వచ్చాడు కాబట్టి. ఆ కొన్ని ఓట్లు జగన్కే పడతాయి కదా. కాబట్టి విజయసాయి రెడ్డి గారు చెప్పింది రాంగ్. కూటమి వల్ల వాళ్ళు గెలవరు, ప్రజల్ని మెప్పించే పరిపాలన చేస్తే గెలుస్తారు. కాబట్టి ఈ 51% ఓట్లు వచ్చినాయి 2019లో. ఎన్ని కూటమి ఉంటాయి? 49% మైనర్ అయిపోతుందా? అంటే విజయసాయి రెడ్డి గారు రాంగ్ అసెస్మెంట్. కలిసి ఉంటే వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ గా ఉంటుందిగా. పవన్ కళ్యాణ్ గారిని సీఎం కావాలి అని జనం అనుకున్నారు, వాళ్ళు అభిమానించారు. ఇంకా 15 ఏళ్ళు కాదు చంద్రబాబు గారితోనే ఉంటారు అనే మెసేజ్ వెళ్ళిపోతే ఆ సీఎం కావాలని వాళ్ళు కాస్త వెనకపోతారుగా. కాబట్టి కలిసి ఉంటే జగన్ గెలవడం అనేది రాంగ్ అసెస్మెంట్. బట్ జగన్ గారు బలంగా ఉన్న రోజులు వాళ్ళు కలిసి ఉంటారనేది సైంటిఫిక్. సరే, ఇప్పుడు కేంద్రం నుండి జల్ జీవన్ మిషన్ ద్వారా 1300 కోట్ల నిధులు రాయలసీమకు రాబోతున్నాయి. దీనివల్ల రాయలసీమ పంట పండబోతోంది అంటూ చెప్తున్నారు. మీరు రాయలసీమ వాసులు, మీరేమంటారు? ఒకటి నేను కూడా చూశాను, రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి ఇరిగేషన్ మినిస్టర్ ఇతర రాయలసీమ మంత్రులతో కలిసి సమీక్ష చేశారు. వీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు వాటికి సంబంధించి చెప్పారు. రాయలసీమకు సంబంధించిన ఏ చిన్న అభివృద్ధి జరిగినా లేదా ఒక టీఎంసీ నీళ్ళు అదనంగా తీసుకున్నా స్వాగతించాల్సిందే. కాబట్టి ఈ జల జీవన్ నిధులకు సంబంధించిన వాటికి సంబంధించి ఖర్చు పెట్టడం, వాటికి సంబంధించిన ప్రాజెక్టులు కొన్ని పూర్తి చేయడం చేస్తే సంతోషమే. కానీ రాయలసీమ పంట పండడం అంటే అర్థం ఒక బ్రాడ్ గా చేంజ్ వచ్చేవాళ్ళు. బ్రాడ్ గా చేంజ్ రావాలంటే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకోవాలి. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి నీళ్లు నిల్వ చేసుకోవడం, లేదా వరదలు వచ్చినప్పుడు ఫాస్ట్ గా డ్రా చేసుకొని రిజర్వాయర్ లో పెట్టుకోవడం. ఈ 2 మార్గాలే రాయలసీమలో ఉన్నాయి. ఈ 2 మార్గాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన ఈ పంట పండే దాంట్లో లేదు. రాయలసీమ పంట పండుతుంది అనే మాట కరెక్టే, బట్ ఈ 2 జరగాలి. రాయలసీమకు ఒక నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం శ్రీశైలం బ్యాక్ వాటర్ నీటి నిల్వన చేసుకోవాలి, శ్రీశైలం డ్యామ్ నిండక ముందుగానే, లేదా వరదలు వచ్చినప్పుడు ఫాస్ట్ గా లిఫ్ట్ చేసుకోవాలి. ఎలా చేస్తారు? నిల్వ చేసుకోవాలంటే ఒక గుండ్రేవులు కట్టాలి, ఒక సిద్ధేశ్వర అలుగు చేయాలి. ఈ 2 ఎక్కడ మీ ప్రకటనలో కనపడలేదు. నిల్వ చేసుకునే ప్రాజెక్టుల జోలికి వెళ్ళట్లేదు, నెంబర్ 1. నెంబర్ 2, వరదలు వచ్చినప్పుడు ఫాస్ట్ గా తీసుకోవాలి. ఎలా తీసుకుంటారు? ముచ్చెమరిని ఎక్స్టెండ్ చేస్తారా? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేస్తారా? ఇవన్నీ చేయకుండా శాశ్వత పరిష్కారం జరగదు. బట్ కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారనుకోండి, ఆ రిజర్వాయర్ కింద కొంత నీళ్లు వస్తాయి, సరే కొంత డెవలప్మెంట్ కనపడుతుంది. ఇప్పుడు నిన్న చేసిన సమీక్షలో కూడా కొంత డెవలప్మెంట్ ఉంటుంది, ఏం డెవలప్మెంట్ రాదని నేను అన్నాను. కానీ మీరు చెప్తున్నటువంటి బ్రాడ్ గా ఇదే పరిష్కారం అంటున్నారు కదా, అది జరగాలంటే మాత్రం నేను చెప్పినట్టు గుండ్రేవల సిద్ధేశ్వరం కావాలి. రాయలసీమ లిఫ్ట్ తో సహా, పోతిరెడ్డిపాడు వెడల్పుతో సహా ఫాస్ట్ గా నీళ్లు తీసుకునే ప్రాజెక్టు నిలబడాలి. ఈ 2 ప్రకటనలు ఏమీ చేయకుండా కేవలం అంతవరకే పరిమితం అయితే మాత్రం అది రాయలసీమ పంట కాదు, రాయలసీమ కన్నీళ్లు కొంత మేరకు తుడిచినట్టు అవుతుంది. కానీ శాశ్వత పరిష్కారం మాత్రం ప్రభుత్వం వాళ్ళకొని చూస్తా ఉంటే శాశ్వత పరిష్కారం వైపు అడుగులు కాకుండా ఇట్లాంటి టెంపరీ పరిష్కారాలు, కొంచెం పరిమితమైనటువంటి ప్రయోజనాలు కలిగించే వరకే పరిమితం అయ్యే ఆలోచనలో బహుశా ప్రభుత్వం ఉన్నట్టుంది. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకంకి సంబంధించిన అంశాన్ని టచ్ చేయలేదు, గవర్నమెంట్ ప్రపోజల్స్ పెట్టింది, ఎట్లా సాధ్యం ఇది? అదే ఇప్పుడు ప్రధానమైన చర్చనీయాంశం, రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదన్నారు, దానికి ప్రత్యామ్నాయంగా ముచ్చెమరి సరిపోతుందన్నారు. మరి ముచ్చెమరికి సంబంధించి ముచ్చెమరి ద్వారానే పోతిరెడ్డిపాడుకి నీళ్లు తీసుకొచ్చే ప్రాజెక్ట్ చేయొచ్చు అన్నారు. ఇప్పుడు పంట పండే దాంట్లో ఆ మాట అనలేదు. ఇప్పుడు ఈ పంట 1300 కోట్లు వస్తుంది, పంట పండుతుంది, ఇది బహుశా ఇంకో 1.5 year నడుపుతారు దీన్ని. అంటే ఇప్పుడు 1.5 year అయిపోయింది, ఇంకో 1.5 year 1300 కోట్లు నడుపుతారు. అంటే 3 ఏళ్ళు అయిపోతుంది ప్రభుత్వం. అంటే ఇవేమి టచ్ చేయదు. కనీసం 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీరు చెప్పినటువంటి ముచ్చెమర్రి టు రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం లేదన్నారు. వెల్ అండ్ గుడ్. ముచ్చెమర్రి నుంచే పోతిరెడ్డిపాడుకి నీళ్లు తీసుకొస్తున్నారు, దానికి 6-7 వేల కోట్లు కావాలి. ఆ ఊసేలేదే ఈ పంట పండే దాంట్లో. జగన్ గారు తీసుకొచ్చిన రాయలసీమ ఎత్తిపోతల పక్కన పెడదాం. మీరు అనుకున్నటువంటి ముచ్చెమర్రి పాయింట్ ఏంటి?
మీరు చెప్తున్నటువంటి సిద్ధేశ్వరం కావచ్చు, గుండ్రేవలకు సంబంధించి పాయింటే లేదు. 2 గోదావరి నుంచి నల్లమల సాగర్ తీసుకోవడం ద్వారా మన బనకచర్ల దగ్గర అన్నారు. అది ఊసిలేదు. అంటే కీలకమైన పరిష్కారాలు, శాశ్వత పరిష్కారాల వైపు అడుగులు పడట్లేదు. బట్ ఈ 1300 కోట్లు ఏదైతే కేంద్రం నుంచి జలజీవన్ సంస్థ నుంచి నిధులు వస్తాయో ఆ నిధుల్ని కొన్ని ప్రాజెక్టులు అంటే అందిరినివాల్లో ఉన్నటువంటి కొన్ని పరిమితమైన ప్రాజెక్టులు ఆ పరిమితమైన ప్రయోజనాలు వస్తాయి రాయలసీమకు, అది కూడా వెల్కమ్ చెప్తాం. బట్ పరిమితమైన ప్రయోజనాల వైపు మీరు అడుగులు వేస్తున్నారు తప్ప శాశ్వత ప్రయోజనాల వైపు అడుగులు వేయట్లేదు. దీనివల్ల ఏమవుతుంది, తెలంగాణ వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో మాకు ఎక్కువ నీళ్లు కావాలి, ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి కాదు, దానికి బలం చేకూర్చినట్టు అవుతుంది. వాళ్ళు వాదనలు బలంగా ముందుకెళ్ళడానికి అవుతుంది, అక్కడ సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం తాత్కాలికంగా చేస్తున్నటువంటి ఈ ప్రయోజనాన్ని నేను ఆహ్వానిస్తూనే మీరు అన్నట్టు పంట పండాలంటే రాయలసీమకి 98 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలి. 98 లక్షల ఎకరాలు రాయలసీమలో వ్యవసాయ యోగ్య భూమి ఉంది. దాంట్లో 10% కూడా ఇంతవరకు ఇవ్వట్లేదు. మీరు చేయడం వల్ల ఇంకో 4-5% పెరుగుతుంది. కానీ ప్రధానమైన సమస్య పరిష్కారం కాబట్టి ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా రాయలసీమ పంట పండుతుంది. ఆ వైపుగా ప్రభుత్వం అయితే అడుగులేస్తున్నట్టు కనపడలేదు. చూడాలి సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.